11 సంవత్సరాలకే వాళ్ళు ప్యూబర్టీ అంటే వాళ్ళకి మెనార్కీ వస్తుంది. అంటే పెద్ద మనిషి అవ్వడం లాంటివి జరిగి వాళ్ళకి అది ఇర్రెగ్యులర్గా అవ్వడము, ఎక్కువ అవ్వడము, దాన్ని మేనేజ్ చేయలేకపోతున్నారు వాళ్ళ పిల్లలు. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలకి చిరుధాన్యాలు అనేవి వాడ దొరుకుతున్నాయి. చిరుధాన్యాలు ఏదైనా పర్వాలేదు, కొర్రలు అవనండి, అరికెలు అవనండి, సామలు అవనండి, ఏవైనా కానివ్వండి, వాళ్ళకి రోజు ఒక పూట భోజనంలో ఒక భాగంగా పెడితే కనుక చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఎసెన్షియల్ విటమిన్స్ ఏవైతే ఉంటాయో B6, B3, B12 ఏవైతే న్యూరలాజికల్గా వాళ్ళకి సిస్టమ్ ఏదైతే డిస్టర్బ్ అవుతుందో, అలాగే వాళ్ళకి కార్టిసాల్ హార్మోన్స్ ఏవైతే డిస్టర్బ్ అవుతున్నాయో వాటన్నిటికి కూడా ఈ యొక్క మిల్లెట్స్ లాంటివి సహాయపడుతుంది, చిరుధాన్యాలు అనేవి. అదే కాకుండా దంపుడు బియ్యం అనేది ఒక భాగంగా తినాలి. అంటే ఏంటి, దీని మీద పొర ఏదైతే ఉంటుందో, బియ్యం పొర ఏదైతే ఉంటుందో అది పూర్వకాలంలో మేము